హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మరో జాబ్ అప్డేట్తో వచ్చానండి. 10th పాస్ అయితే చాలు గవర్నమెంట్ జాబ్స్, ఏపీ 10th బేస్డ్ అవుట్సోర్సింగ్ జాబ్ 2025. సో ఈ ఏపీ 10th బేస్ అవుట్సోర్సింగ్ జాబ్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్ వస్తుందండి. అప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఆర్గనైజేషన్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. అంటే ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా విజయనగరం జిల్లాలో అవుట్సోర్సింగ్ విధానంలో ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే వేకెన్సీస్ ఏంటి? ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎంత ఉండాలి? కనీసం 18 సంవత్సరాలు ఉండాలండి. అలాగే 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అంటే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఇచ్చారండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? ఈ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా అంతకన్నా ఎక్కువ విద్యా అర్హత కలిగిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అండి. లేదు అంతకన్నా ఇంటర్, డిగ్రీ, సో ఎక్కువ ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే శాలరీ ఎంత ఇస్తారు? ఎంపికైన అభ్యర్థులకు జీతం 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు శాలరీ అనేది ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం కావున ప్రభుత్వ ఉద్యోగ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. సో అదే గవర్నమెంట్ జాబ్ అయితే బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది గవర్నమెంట్ తీసుకునేదే కానీ కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటున్నారు కాబట్టి ఇతర ఏమి బెనిఫిట్స్ అనేవి ఉండవు. అలాగే ఫీజు ఏంటి? ఓసీ అభ్యర్థులకు 250 రూపీసు, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ వాళ్ళకి ఏం ఫీజు లేకుండా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అంటే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మార్చి 13, 2025న ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేశారండి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 21 మార్చ్ 2025లోగా మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అని పెట్టుకోవాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు? పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకం జరుగుతుంది. సో నో ఇంటర్వ్యూ, నో ఎగ్జామ్, ఓన్లీ మీకు వచ్చిన మంచి మార్క్స్ పైనే మీ ఉద్యోగం అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే అప్లై ప్రాసెస్ ఏంటి? అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. అర్హతలున్న అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేయాలి. సో మీరు అధికారిక నోటిఫికేషన్ పీడిఎఫ్ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అన్ని చదివిన తర్వాత మీరు ఎలిజిబుల్ అనుకుంటే కనుక మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేయొచ్చు. నేను ఈ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ లింక్స్ని, అప్లికేషన్ లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు తప్పకుండా దాన్ని యూజ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇలాంటి వీడియోస్ మంచి జాబ్ నోటిఫికేషన్ తీసుకురాగలుగుతాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఒక 10 మందికి షేర్ చేయండి, యూజ్ అయ్యిద్ది. అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.